రెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా మూడో రోజు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ విచారణకు హాజరయ్యారు. ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకుంది సిట్. సజ్జల శ్రీధర్ రెడ్డి లిక్కర్ కేసులో A6 గా ఉన్నాడు. నిన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ ను సిట్ అధికారులు 13 గంటల పాటు విచారించారు. ప్రస్తుతం విజయవాడ సిపి కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం విచారణ ఏ విధంగా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణ వేగవంతంగానే జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే గత 2 రోజుల నుంచి కూడా ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు విచారణ కూడా పూర్తి స్థాయిలో సిద్ధాధికారులు చేస్తా ఉన్నారు. 2 రోజుల నుంచి కూడా వీళ్ళని విచారిస్తున్నటువంటి సిద్ధాధికారులు కొద్దిసేపటి క్రితం 3వ రోజు విచారణ కూడా ప్రారంభించారు. అయితే విచారణలో కొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చినట్టు కూడా సిద్ధాధికారులు భావిస్తా ఉన్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరి నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు సిద్ధాధికారులు పక్కా ప్రణాళికతో విచారణ చేస్తున్నారని కూడా చెప్పచ్చు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా 2వ రోజు విచారించనున్నారు. వీళ్ళందరినీ కూడా వేరు ప్లేసుల్లో ఉంచి వేరువేరుగా విచారించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జరిగిన లావాదేవీలపై ఇప్పటికే శ్రీధర్ రెడ్డితో పాటు ముగ్గురిని కూడా పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. మొదటి రోజు విచారణ జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి విచారణలో తన ప్రమేయం లేదని కూడా శ్రీధర్ రెడ్డి సిద్ధాధికారులకు చెప్పడం జరిగింది. తన సంబంధం లేని విషయాల్లో తనను ఎందుకు లాగుతున్నారు అంటే కూడా ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే కనబడింది. అయితే దీంట్లో భాగంగానే మరికొన్ని ప్రశ్నలకు కసిరెడ్డి ఈ కేసులో కీలక ముందుకు పోయినటువంటి కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి